ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి సమస్య అంటే ఏంటి? పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరా? మోనోపాజ్ అంటే ఏమిటి? ఇలాంటి సమస్యలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ముందుగా సంతానలేమి సమస్య అంటే ఏంటి? అంటే మీకు ఇది సంతానలేమి సమస్య అనేసరికి మీకు అది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇంతకుముందు మనకి పెద్దగా అంత ఫోకస్ అయ్యేది కాదు, కానీ ప్రజెంట్ ఈ 10 years నుంచి చూసుకుంటే మనకు అది చాలా ఫ్యామిలీస్లో ఒక మేజర్ ప్రాబ్లం లాగా అయిపోయింది. ఎందుకంటే ఎవరికైనా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలనుకోవడం సహజం, అది కామన్ అనమాట. బట్ అలాంటి ఇష్యూ ఆ ఫ్యామిలీలో జరిగినప్పుడు మెంటల్గా కూడా చాలా టెన్షన్ ఉంటుంది, ఫిజికల్గా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. మోర్ ఓవర్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ప్రెజర్ ఉంటుంది మీకు. అందువల్ల మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సంతానలేమి సమస్య అనుకున్నప్పుడు మీకు అసలు సంతానలేమి అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మీకు దాని కరెక్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలన్నప్పుడు మీకు ఏమవుతుంది, అసలు ఆ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా తెలుసుకోవాల్సి వస్తుంది మీకు. అంటే మీకు ఇక్కడ ఇన్ఫర్టిలిటీలో మీకు సంతానలేమి సమస్య అంటే ఎవరైనా కపుల్ మామూలుగా 1 year పాటు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా అన్ప్రొటెక్టెడ్ అనమాట ప్లాన్ చేసుకుంటే కన్నా, కన్సీవ్ కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టకపోతే దాన్ని మనం సంతానలేమి సమస్య అంటాం. అంటే 1 year పాటు వాళ్ళు మేము ట్రై చేసాం సార్, ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేదు, అయినా మాకు పిల్లలు పుట్టలేదు అంటే మాత్రం తప్పనిసరిగా అది ఇన్ఫర్టిలిటీ కిందకి తీసుకోవాలి, ఆ జోన్లోకి. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అయిపోతూనే తీసుకోవాలా లేదా కొద్ది టైం పీరియడ్ తీసుకోవాలని కూడా మనం ఆలోచించాలి. అంటే మ్యారేజ్ అయిపోతేనే ఇమీడియట్గా 1-2 years వరకు మనకి పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఒక 2 years పాటు మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎందుకంటే కన్సీవింగ్ రేటు, సక్సెస్ రేట్ చాలా ఉంటుంది ఆ టైంలో. ఇక్కడ మీకు ఏంటి ఏజ్ గ్రూప్ బట్టి కూడా ఉంటుంది మీకు. అంటే మీకు 30 years లోపల ఉండే వాళ్ళకైతే 1 year పాటు ట్రై చేసినా మీకు పిల్లలు పుట్టలేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ తీసుకోవచ్చు. అదే 35 years దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళైతే కనుక ఒక 6 months పాటు కూడా ట్రై చేస్తే పిల్లలు పుట్టలేదంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ సమస్యగా తీసుకోవాలి. అంటే ఏజ్ గ్రూప్ వేరియస్ అనిపిస్తుంది ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అందువల్ల మీకు ఏంటంటే చాలామంది ఇప్పుడు మనకు వచ్చే పేషెంట్స్లో చాలామంది ఏంటంటే 30, 31, 32, 33 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మ్యారేజ్ని కొంచెం లేట్ చేసుకోవడం వల్ల అంటే చాలామంది కెరీర్ ఓరియంటేషన్ ఫోకసింగ్ ఎక్కువైపోయింది. అంటే వాళ్ళు మా కెరీరే ఇంపార్టెంట్ పెళ్లి కంటే అన్న ఆలోచనలు చాలామందిలో ఉన్నాయి. సో ఇక్కడ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఒక 28, 29, 30 తర్వాత కూడా పెద్దగా ప్లాన్ చేయట్లేదు. ఈవెన్ అమ్మాయిలే 30 వరకు వెయిట్ చేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ ఏమైంది, 30 years దాటిన తర్వాత సక్సెస్ రేట్ తగ్గుతుంది అనమాట, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, అన్నీ కూడా చేంజెస్ వస్తాయి. దానివల్ల మీకు ఏమవుతుంది, ఈ ప్రజెంట్ ఈ ప్రాబ్లం కామన్ ప్రాబ్లం అయిపోయింది. అందువల్ల మీకు ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ సమస్య రాకుండా ఉండాలంటే కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇప్పుడు అదే కన్నా మీకు 15 years బ్యాక్ పిల్లలు చాలా ఈజీగా పుట్టేసేవాడు. ఒక్కొక్క ఫ్యామిలీకి 10 మంది, 20 మంది, 5 మంది, 6 మంది అలా పుట్టేసేవాడు. అంటే ఇప్పుడు మా ఫాదర్ జనరేషన్ తీసుకుంటే 6-7 మంది ఉన్నారు, పుట్టేశారు. అదే ఇప్పుడు జనరేషన్ వస్తే ఒక్క పిల్లాడు పుట్టడానికి చాలా అవస్థ అంటే ఇబ్బంది పడుతున్నారు. అంటే మీకు 6-7 మంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఈజీగా 10 మంది పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఫ్యామిలీలో. ఇప్పుడు జనరేషన్ మీకు ఒక పిల్లాడు పుట్టడానికి చాలా అవసరం పడుతున్నారు. అంటే ఇక్కడ మీకు ఏమైంది, లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు కావాలి, హార్మోనల్ ఫ్యాక్టర్స్లో మార్పులు వచ్చాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి, ఏజ్ ఫ్యాక్టర్ మారిపోయింది. ఇవన్నీ కూడా బేసిక్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అయిపోయాయి. అందువల్ల మీకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఎప్పుడైనా సరే పెళ్ళైన తర్వాత మీకు ఒక 1 years చూసిన తర్వాత కూడా ఒక 1 year పాటు పిల్లలు పుట్టలేదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి, డిలే చేయకూడదు. అదే 35 years దాటిన వాళ్ళు 6 months లోపల మాకు చాలా ట్రై చేసామంటే పిల్లలు పుట్టలేదు, ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేదు మేము ప్రికాషన్స్, అయినా మాకు ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి. అక్కడ కలిస్తే దానికి సొల్యూషన్ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ సంతానలేమి సమస్యకు ముఖ్య కారణాలు ఏంటి? అంటే ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్ అంటారా? మీరు ఇచ్చే సలహాలు, సూచనలు. అంటే మీకు ఇక్కడ చాలామంది ఏంటంటే పిల్లలు పుట్టలేదు అంటే అది కంప్లీట్గా వైఫ్కు సంబంధించిందని ఆలోచిస్తారు. అంటే ఫిమేల్ సైడే వచ్చింది అనుకుంటారు, లేడీస్ సైడే వచ్చింది అనుకుంటారు. ఈవెన్ మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మాకు పెళ్ళి అయిందండి, 5 years అయింది, 7 years అయింది, పిల్లలు పుట్టలేదు, అందుకే మా మిస్సెస్ని తీసుకొచ్చాం మీ దగ్గరికి అంటారు తప్ప మా ఇద్దరికీ ప్రాబ్లం ఉందని అడగరు ఎప్పుడు కూడా. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ కస్టమైజ్డ్ టెంపర్మెంట్ అనేది మనకు డెవలప్ అయిపోయింది. అంటే మీకు ఏంటంటే మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాంలే, వాళ్ళకే ప్రాబ్లం ఉంది అనుకోవడంలో. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఇద్దరూ దీనికి రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. ఎందుకంటే ఇద్దరిలో ఉంటుంది ప్రాబ్లం. ఇప్పుడు జనరేషన్లో నేను చూస్తుంటే ఎక్కువగా మగవాళ్ళలోనే కనిపిస్తూ ఉంది ప్రాబ్లం, ఆడవాళ్ళకంటే. అంటే మీకు వాళ్ళు చెప్పకపోయేసరికి మనం ఎవాల్యుయేట్ చేసి నీది కూడా ఒకసారి ట్రై చేద్దామని రొటీన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అక్కడే కనిపిస్తుంది. అంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు కూడా ఆ అమ్మాయిదే ప్రాబ్లం అనుకున్న అమ్మాయినే టార్గెట్ చేసిన వాళ్ళు సడన్గా
ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అతనికి ప్రాబ్లం వస్తుంది. అంటే ఇక్కడ ఈమె పర్ఫెక్ట్గానే ఉంది. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరు కాజెస్ కూడా మనం స్పెసిఫిక్గా ట్రేస్ అవుట్ చేయాలి. అందువల్ల మీకు కామనెస్ట్ రీజన్స్లోకి వెళ్ళిపోతే మెజారిటీ ఈ ఇష్యూ రావడానికి కారణం టాప్ 5లో దొరికిపోతుంది మనకు. అందులో ముఖ్యమైన కారణాలు అనుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్లో చూసుకోవచ్చు మనం. కామన్గా కాల్ వచ్చింది. హలో సార్. సో లేడీస్లో ఉన్నప్పుడు మీకు కామనెస్ట్ ప్రాబ్లం ఓవ్యులేషన్ చూసుకోవాలి. అంటే మీకు మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉందా లేదా, టైంకి వస్తూ ఉందా, 28 డేస్కి వస్తుందా లేదా 30 డేస్కి వస్తుందా, సైకిల్ డిలే అవుతూ ఉందా, అది చూసుకోవాలి. నెంబర్ 2 పీసీఓడి లాంటివి ఏమైనా ఉన్నాయా, పీసీఓడి ఉన్నా కూడా మీకు సమస్య ప్రాబ్లం వస్తుంటుంది. నెంబర్ 3 హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా జరుగుతూ ఉందా. నెంబర్ 4 యుట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఒబేసిటీ ఉందా. ఇవి కామనెస్ట్ రీజన్స్ అనమాట. అంటే టాప్ 5 రీజన్స్లోనే మీకు ఆల్మోస్ట్ ప్రతి రీజన్ దొరికిపోతుంది మనకు. ఎంతో డీప్గా పోయి ఏదో మేము రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ రీజన్స్లో మనకు ఆడపిల్లలకి ఎందుకు పుట్టలేదని దానికి ఈ 5లో ఈ జోన్లోకి వచ్చేస్తారు చాలామంది కూడా. అందువల్ల మీకు అక్కడ ట్రేస్ అవుట్ చేయాలి. ఓకే సార్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు విజయవాడ నుంచి. రామకృష్ణ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. ఇది మా పాప వాళ్ళకి పేరు సరిగ్గా రావట్లేదండి. 3 months అలా వస్తుంది. అయితే వచ్చినప్పుడు 15 రోజులు బ్లీడింగ్ అవుతుంది బాగా. ఓకే. బ్లీడింగ్ అవుతుంది, మరి ఇది తగ్గట్లేదు. అయితే టాబ్లెట్స్ డాక్టర్ గారు గుంటూరులో చూపిస్తే రాశారు. అవి వాడుతుంటే ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది. హోమియోలో ఒకసారి వాడామండి. హోమియోలో వాడటం వల్ల ఇంకా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, కానీ కంట్రోల్ అవ్వట్లేదు. అంటే మీకు ఇక్కడ ఏంటంటే మెన్సెస్ సరిగా రాలేదు అని మీరు అనుకున్నప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు స్కాన్ చేసి తెలిసిపోతుంది. అంటే పీసీఓడి ఏమైనా ప్రాబ్లం ఉందా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా జరుగుతూ ఉందా, తర్వాత వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అవి ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీరు తప్పనిసరిగా హోమియోపతిని అప్రోచ్ కండి. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని ఒక మంచి హోమియో డాక్టర్కి వెళ్ళండి. ఎందుకంటే హోమియోపతి వాడామండి మాకు తగ్గలేదంటే అది డాక్టర్ ఫాల్ట్ తప్ప హోమియోపతి సిస్టమ్ ఫాల్ట్ కాదు. అది హోమియోపతి ఫెయిల్యూర్ ఎప్పుడు ఉండదు మీకు. సో ఆ ఇచ్చే డాక్టర్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్ మీకు. అందువల్ల మీకు ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ను, మంచి సక్సెస్ ప్రొఫైల్ ఉన్న డాక్టర్ని వెతకాలి మీకు. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ చేసే పేషెంట్స్ అంతా కూడా ఇదే మిస్టేక్ చేస్తారు. మేము హోమియోపతి వాడామండి మాకు తగ్గలేదని. కానీ ఇక్కడ మీకు ఏమైందంటే హోమియోపతి సిస్టంలో మీకు ఏంటంటే ఆ కమాండ్ దానిపైన ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీకు క్లినికల్ ఎక్స్పోజర్ ఉందా. ఇప్పుడు 1000 కేసులు చూసే డాక్టర్కు 10 కేసులు చూసే డాక్టర్కి తేడా ఉంటుంది. 1000 కేసులు చూసే డాక్టర్ ఏంటి, పేషెంట్ మన ముందుకు వస్తేనే గుర్తుపెట్టేస్తాం, స్పాట్ డయాగ్నోసిస్. 5 కేసులు చూసేవాళ్ళు స్లోగా వస్తుంది. అంటే ఎవాల్యుయేషన్ చేసుకుంటూ పోతాడు. అందువల్ల మీకు ఏంటంటే ఒకసారి మంచి హోమియో డాక్టర్ని కలవండి. ఆ రిపోర్ట్స్తో తప్పనిసరిగా మీకు పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అమ్మాయికి నా డౌట్ ఏంటి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది బాడీలో. సో ఆ ఒక్క ఇంబ్యాలెన్స్ మన హోమియోపతి మేనేజ్ చేయొచ్చు. అంటే ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. అంత హార్మోన్ ఇంబ్యాలెన్స్తో వచ్చేవాడు కాబట్టి పీసీఓడితో ఈజీగా రెక్టిఫై అయిపోతాయి, భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆహారంలో కూడా మార్పులు చూసుకోండి. అమ్మాయి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోమని చెప్పండి. థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందో చూడండి ఒకసారి. ఇలాంటివన్నీ మనం రూల్ అవుట్ చేసుకుంటూ పోతే మీ అమ్మాయికి ఆ సమస్య ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, అంటే 15 సంవత్సరాలుగా మీరు ఎన్నో అద్భుతమైన ఫలితాలని సాధించారు. ఈ సమస్యకు సంబంధించి మా ప్రేక్షకుల కోసం మీ అనుభవాలు. అంటే మీకు ఆల్మోస్ట్ నేను 15 years నుంచి కూడా మీకు ఈ వింగిపైన చూశాను, చాలా వేల కేసులు చూశాను ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. నేను చూసిన కేసుల్లో మెజారిటీ కేసులు చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్, ఐయుఐ చేయించుకుని వచ్చిన వాళ్ళు, ఈవెన్ ఐవీఎఫ్ 3 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 3 to 4 times చేసుకున్న పేషెంట్స్ ఉన్నారు. అంటే 90% ఆఫ్ కేసెస్ నావన్నీ అక్కడి నుంచి వచ్చినవి. అంటే అక్కడ ఫెయిల్ అయ్యి వచ్చిన వారు. అంటే మీకు ఇక్కడ ఏం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఒక స్పెసిఫిక్గా ఈ పదం ఎందుకంటే ఐవీఎఫ్ చేసిన రిజల్ట్ రాకుండా లక్షలు ఖర్చు పెట్టిన అనే డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మేము ఇంత ఖర్చు పెట్టాం, మాకు పెద్దగా రిజల్ట్ రాలేదు, మళ్ళీ హోమియోపతిలో పెద్దగా మేము చేసేది ఏమి ఉండదు అని. అంటే మీకు హోమియోపతిలో అంత ఖర్చు ఏమి ఉండదు కాబట్టి, ఎంతున్నా నామినల్ ఫీజెసే కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు అది స్ట్రెస్ చేశానంటే 90% ఆఫ్ కేసెస్ అవన్నీ కూడా ఐవీఎఫ్ చూసినవి. వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్తో వచ్చి డైరెక్ట్గా వచ్చిన పేషెంట్స్ చాలా తక్కువ నాకు. ఇలాంటి కేసుల్లో కూడా మనం మెజారిటీ కేసెస్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాం. అంటే పిల్లలు పుట్టారు, కన్సీవ్ అయిపోయారు. అది కూడా వాళ్ళకి ఏం అదృష్టమైందంటే మెజారిటీ పేషెంట్స్ కూడా ఫస్ట్ ఇష్యూ కోసం మనకు వచ్చిన వాళ్ళు సెకండ్ ఇష్యూ ఏ మెడిసిన్స్ లేకుండానే పిల్లలు పుట్టేశారు. అంటే మీకు ఒక ఇష్యూని మనం రెక్టిఫై చేసేసరికి సెకండ్ ఇష్యూ, థర్డ్ ఇష్యూ కూడా మీకు పిల్లలు పుట్టారు. అంటే ఇప్పుడు నేను చూసిన పేషెంట్లు చాలామందికి 2 పుట్టారు. అంటే ఫస్ట్ ఇష్యూ తర్వాత సెకండ్ ఇష్యూ కదా. అంటే వీళ్ళకి ఏంటి, సెకండ్ దానికి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదు, వీళ్ళు జస్ట్ ట్రై చేశారు, పుట్టేశారు. ఇంకా మొన్న వచ్చిన పేషెంట్ అయితే 4వ దానికి అడిగాను నన్ను, ఆల్రెడీ 3 పుట్టేశారు అబ్బాయికి, సార్ నేను 4th కూడా వెళ్తాను అంటాడు. అంటే అతనికి ఏమీ పుట్టిన పేషెంట్కి ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడు సెకండ్ అయిపోయి, థర్డ్ అయిపోయి, 4th కూడా రెడీ అయిపోతున్నాడు. అంటే మీకు ఇక్కడ ఏమైందంటే హోమియోపతిక్ మేనేజ్మెంట్ న్యాచురల్ మేనేజ్మెంట్.
అంటే మీకు బాడీలో ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్ని యాక్టివేట్ చేసేసాం, హార్మోన్స్ని యాక్టివేట్ చేసాం, హార్మోనియస్గా అది డెవలప్ అయింది. అందువల్ల మీకు ఆ పేషెంట్కి ఏమైంది, ఎలాంటి ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా సెకండ్ థర్డ్ ఇష్యూ కూడా వచ్చేస్తూ ఉంది. ఇలాంటి కేసు నేను చాలా చూశాను. అంటే మీకు ఆ పేషెంట్స్ ఇంకా చెప్పలేనంత రుణపడి ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో వాళ్ళు పిల్లాడు పుట్టే వాళ్ళే చెప్తుంటారు కదా, మాకు ఇంకా చెప్పలేమంటే పేర్లని. వాళ్ళు పంపించిన పేషెంట్సే ఎంతోమందికి వచ్చిన తర్వాత నాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చారు, ఎవరు రిఫర్ చేసిన వాళ్ళకు. అంటే మీరు పంపించిన డాక్టర్ వల్ల మాకు ఇట్లా అయిందని చెప్పి వాళ్ళనే ఫంక్షన్స్కి ఎక్కువ పిలిచేవాళ్ళు. అలాంటి పేషెంట్స్ మనకి ఎప్పుడు చెప్తుంటారు, మాకే ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మేము రిఫర్ చేసాము అని. అందువల్ల మీకు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ కేసుని నేను హ్యాండిల్ చేసినప్పుడు హోమియోపతికి ఒక్కసారి ట్రై చేస్తే చాలా మటుకు పరిష్కారం ఉంటుంది. ఓకే ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట్రావు గారు నిర్మల్ నుంచి. వెంకట్రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. చెప్పండి. సార్ డాక్టర్ ఇప్పుడు గారు ఉన్నారు. చాలా మందికి పీసీఓడి అంటే స్కానింగ్ రిపోర్ట్ లో చూస్తారు సార్. చాలా మంది పేషెంట్లు పీసీఓడి ఉందట, నాకు పిల్లలు పుట్టుడు కష్టమట అని అంటారు. అసలు పీసీఓడి అంటే ఏంటి, చాలా పబ్లిక్ కు తెలియదు. మీరు దాని గురించి క్లియర్ గా చెప్తారా సార్? అంటే మీకు ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్ లాగా ఫామ్ అవుతాయండి. ఓవరీస్లో పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ డిజార్డర్ అనమాట అది. సో మీకు ఏంటి అంటే ఈ పీసీఓడి అనే సమస్య కామనెస్ట్ సమస్య. ఈ మధ్య ఈవెన్ మనం 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు మెచ్యూర్ అయిన తర్వాత పిల్లల్లో కామన్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను చూసిన కేసులో 14-15 ఇయర్స్ పిల్లలు కూడా పీసీఓడి సఫర్ అవుతున్నారు. అంటే మీకు ఇది హార్మోన్, ఇది కాజ్ స్పెసిఫిక్గా కాజ్ ఎవాల్యుయేట్ చేయలేకపోయినా ఈ పీసీఓడి వల్ల వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. అందువల్ల మీకు ఏ పేషెంట్ అయినా మెన్సెస్ సరిగా రావడం లేదు, డిలే అవుతున్నాయి, సైకిల్ పోస్ట్పోన్ అవుతూ ఉంది, వెయిట్ పెరిగిపోతున్నాను, అన్వాంటెడ్ హెయిర్ డెవలప్ అవుతాను ఫేస్ పైన, అంటే చీక్స్ పైన మీసాలు వస్తున్నాయి, 4 స్కిన్లో చేంజెస్ వస్తున్నాయి, హెయిర్ ఫాలింగ్ వస్తూ ఉంది, డల్నెస్ వస్తూ ఉంది, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ 5 కంప్లైంట్స్ ఏ అమ్మాయిలో కనిపించినా తప్పనిసరిగా పీసీఓడి ఉండొచ్చేమని సస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ పీసీఓడి సమస్య అంత కామన్ సమస్య అయింది. సో అది ఎప్పుడు కూడా పెళ్ళికి ముందు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత దీని అబ్స్ట్రక్షన్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అయిపోతుంది. ఎందుకంటే మనం చూసిన కేసులో పీసీఓడి కూడా ఒక కామనెస్ట్ రీజన్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. అందువల్ల కానీ మన ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందే ఈ పిల్లలంతా సఫర్ అవుతున్నారు. సో 16-17 సంవత్సరాల పిల్లలే 14 సంవత్సరాల పిల్లలకి పీసీఓడి వస్తుందంటే వీళ్ళకి 1 year రాని వాళ్ళు కూడా ఉన్నారు మెన్సెస్. అందుకే ఎప్పుడైనా సరే మీరు మెన్సెస్ రాలేదు, డిలే అవుతూ ఉంది, అన్వాంటెడ్ హెయిర్ డెవలప్ అవుతూ ఉంది, వెయిట్ గెయిన్ అవుతున్నాను, డల్నెస్ వస్తూ ఉంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంది పాపలో అని మీరు ఎప్పుడైనా మీ అమ్మాయిలో మీకు కనిపిస్తే కనుక, అంతేగాని థైరాయిడ్ వచ్చిందేమో అని చెప్పి థైరాయిడ్ పైనే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా స్కాన్ చేయించండి. పీసీఓడి సమస్య ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేయించుకోవాలి. అందువల్ల పీసీఓడి సమస్యను ఎప్పుడు కూడా సింపుల్ ఇష్యూ లాగా తీసేయకూడదు. ఇప్పుడు మీరు నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ సమస్య కామన్ సమస్య. ఈ 5 సిమ్టమ్స్ పేషెంట్కి కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కండి. అది కూడా మీరు ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక ఈ సమస్య పరిష్కారం చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అంత కాన్ఫిడెంట్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా కేసులు చూశాను కాబట్టి నాకు పెద్దగా అది సమస్యలాగా అనిపించదు, కామన్ సమస్యలాగా చూశాను దాన్ని. అందువల్ల మీరు కూడా ఈ 5 సిమ్టమ్స్ చూడండి, డాక్టర్ని అప్రోచ్ కండి, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. గోపి గారు గుంటూరు నుంచి. గోపి గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. సార్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్ మాకు మ్యారేజ్ అయ్యి 1 year అయింది సార్. ఓకే. అంటే మా వైఫ్కి అంటే 4th month జరుగుతుంది. ఓకే. అయితే మొన్న చేయించాము సార్ 19వ తారీఖు. ఓకే. అంటే 19 రిపోర్ట్ లో వచ్చేసి ఫీటల్ అండ్ ఏళ్ళకు స్కాన్ నాట్ విజువల్ అని వచ్చింది సార్. ఏంటి హార్ట్ బీటా? అవును సార్, బీట్ లేదని వచ్చింది. అది డాక్టర్ని కన్సల్ట్ అయితే అబార్షన్ అవ్వచ్చు, మేబీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది కానీ అబార్షన్ అవ్వచ్చు, మీ అదృష్టం బాగుంటే అది నార్మల్ అవ్వచ్చు అని చెప్పారు. అదే సార్ దాని గురించి జనరల్గా మీకు హార్ట్ బీట్ లేదు అనుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా మీరు మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక 2 ఒపీనియన్స్ తీసుకోండి. ఎందుకంటారా, హార్ట్ బీట్ లేదు అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ చేయడానికి ఛాన్స్ రాదు మీకు. అది ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోతుందా, వాళ్ళే అబార్ట్ చేస్తారో కూడా చూసుకోవాలి. ఎందుకంటే హార్ట్ బీట్ లేనప్పుడు ఇంకా మీకు అది కంటిన్యూ చేసుకుంటూ పోతే దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ కావచ్చేమో కాబట్టి సో ఒక్కసారి మీరు ఇంకో గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే సింగిల్గా మీరు తీసుకున్న ఒపీనియన్ పైన బేస్ కాకండి.
రెండో ఎక్స్పర్ట్ డాక్టర్ కూడా ఒకసారి కలవండి. నిజంగా హార్ట్ బీట్ రాలేదంటే అప్పుడు వాళ్ళు అడ్వైజ్ చేస్తారు మీకు టెర్మినేట్ చేసేసేయాలా, కంటిన్యూ చేసే ఛాన్స్ తక్కువే ఉంటుంది కదా మీకు. బీటే లేనప్పుడు ఇంకా దాని ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, లేనిపోయిన రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి కదా మళ్ళీ ఫ్యూచర్లో కూడా. అవన్నీ కూడా మనం ఎందుకు ఫేస్ చేయాలి, ముందే కనుక్కోవడం ఈజీ కాబట్టి నన్ను అడిగితే మీరు అది తీసుకెళ్ళండి. ఒకసారి సెకండరీ ఒపీనియన్ తీసుకోండి. ఆ ఒపీనియన్ బట్టి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీరు డిలే చేయకూడదు. ఇంకా 4th మంత్ వచ్చేసింది, మళ్ళీ అది ఏమైనా ఈ ప్రాబ్లం అయితే మధ్యలో అబార్ట్ అయిపోవచ్చు. ఊరికే మెంటల్ టెన్షన్ తప్ప అంతకంటే ఏముండదు. ఇక్కడ మనం ఇప్పుడు మీరు బాధపడకూడదు. పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటారా తర్వాత ఆ ఫ్యూచర్ తర్వాత కాంప్లికేషన్స్ కూడా మీరు కూడా ఫేస్ చేయలేరు. ఆ మెంటల్ టెన్షన్ ఆ అమ్మాయికి వద్దు, మీకు వద్దు. కాబట్టి నన్ను అడిగితే సెకండ్ ఒపీనియన్ తీసుకుని మంచి డాక్టర్ దగ్గర దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. అంతేగాని దీన్ని ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, మంచిది కూడా కాదు. మీరు చెప్పిన హార్ట్ బీట్ లేదు అంటే మాత్రం. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు 2 years నుండి థైరాయిడ్ ఉందండి. ఓకే నేను హోమియోపతి 3 months నుండి వాడుతున్నాను. ఓకే అంటే ఇవి వాడినాక స్పోర్ట్స్ వాడేసినాక మళ్ళీ టాబ్లెట్స్ వాడాలా, మంచి క్యూర్ అవుతుందా లేదని డౌట్. సో మీ డాక్టర్తో మీరు మాట్లాడలేదా? ఆడాను సార్, కానీ కొంచెం డౌట్ మళ్ళీ టాబ్లెట్స్ యూజ్ చేయాలా లేదా అని. అంటే మీరు ఏ డాక్టర్ దగ్గర తీసుకుంటున్నారో ఆ డాక్టర్ అడ్వైజ్ చేయగలుగుతారు అవన్నీ కూడా. ఎందుకంటే నా మెథడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ వేరు, నేను వేరు అవుతాను. కాబట్టి నా మెథడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ వేరు ఉంటుంది. నేను 6 months వాడచ్చని చెప్పొచ్చు, 1 year చెప్పొచ్చు, 2 years చెప్పొచ్చు. మీ డాక్టర్ 6 months 3 months కూడా చెప్పొచ్చు. కాబట్టి బట్ ఏదైనా సరే థైరాయిడ్ సమస్య అనేది కాంప్లికేటెడ్గా క్రానిక్ సమస్య కాబట్టి తప్పనిసరిగా ఒక కోర్స్ వాడాలి. అంతేగాని 2-3 నెలలు వేసి మానేసి ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అనుకోకూడదు. ఎందుకంటే ఇది అల్లోపతిలో లైఫ్ లాంగ్ థెరపీ పెట్టేస్తుంటారు చాలామంది. సో మీకు లైఫ్ లాంగ్ థెరపీ అవసరం ఉందో లేదో చూసుకోవాలి. హోమియోపతి ఒక 6 months అవసరమా, 1 year అవసరం అనేది మీరు డాక్టర్ డిసైడ్ చేయగలగాలి. కాబట్టి మీరు ముందు థైరాయిడ్ టెస్ట్ చేసుకోండి, నార్మల్గా ఉందో లేదో చూసుకోండి. అలా నార్మల్ రీడింగ్స్ కంటిన్యూస్గా 2-3 times వచ్చాయంటే అప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంతేగాని నేను 3 నెలలు వాడేసాను ఇంకా నాకు లైఫ్ లాంగ్ క్యూర్ వచ్చింది కదా అనుకోవడం తప్పు అవుతుంది. మీకు తర్వాత మళ్ళీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో ఒక మంచి ఎక్స్పర్ట్ డాక్టర్గానే ఉంటే కదా తన దగ్గర ఒకసారి ఒపీనియన్ తీసుకోండి, టెస్ట్ చేయించండి. అలా 2-3 రీడింగ్స్ తీసుకోండి 2 monthsకి ఒకసారి. అప్పటికి నార్మల్గా ఉందంటే మాత్రం అప్పుడు మీరు విత్డ్రా చేయాలా మానేయాలని మీకు డాక్టర్ డిసైడ్ చేస్తారు. పెద్దగా వరి అవసరం లేదు. ఓకే సార్, మరో కాల్ రెడీగా ఉన్నారు. జ్యోతి గారు హైదరాబాద్ నుంచి. జ్యోతి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి జ్యోతి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 14 లో మ్యారేజ్ అయిందండి, 16 లో బాబు పుట్టాడు. ఓకే అయితే బాబుకు 4 years కంప్లీట్ అయ్యాడు. మెన్సెస్ మంత్లీ రెగ్యులర్ గా వస్తుందండి. ఓకే అది మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలంటే లేట్ అవుతుంది ఎందుకు అనేసి. మెన్సెస్ రెగ్యులర్గా వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్గా మీకంటే సెకండ్ ఇష్యూకి వెళ్ళినప్పుడు కొందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే డిలే కావచ్చు, లేదంటే రాకపోవచ్చు, అవి జరుగుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెన్సెస్ రెగ్యులర్గా ఉంది కానీ ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చేయించుకోండి. ఎగ్ రిలీజ్ అవుతా ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ఓవ్యులేషన్. సో ఫాలిక్యులర్ స్టడీ చేస్తే కనుక మీకు ఎగ్ రిలీజ్ అవుతా ఉందంటే మేము ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అది నెంబర్ 1. అది ఒకసారి చూసుకోండి. ఏమైనా వెయిట్ పెరిగారా, థైరాయిడ్ సమస్య ఏమైనా వచ్చిందా, యూట్రస్లో ఏమైనా ఫైబ్రాస్ లాంటివి ఏమైనా డెవలప్ అయ్యాయా, ఇవన్నీ కూడా మీరు చూడాల్సి వస్తుంది. సో నన్ను అడిగితే స్కాన్ ఆఫ్ అబ్డామిన్ చేయించండి, ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా మీకు ఎగ్ రిలీజ్ అని తెలిసిపోతుంది. ఇవన్నీ బాగున్నాయండి, నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే మీ వారిని చెక్ చేయించండి. సెమన్ కౌంట్ ఏమైనా తగ్గిందేమో చెప్పలేం కాబట్టి, అంటే 4 years అయిపోయింది కాబట్టి అతనికి ఏమైనా స్ట్రెస్ ఉందేమో, కౌంట్ ఏమైనా తగ్గిందేమో అది కూడా చూడండి ఒకసారి. ఈ 2 కూడా బాగున్నాయి ఇంకా రాలేదంటే డాక్టర్ని అప్రోచ్ కంటే హోమియో డాక్టర్ను తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. రజనీ గారు హైదరాబాద్ నుంచి. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు రైట్ హ్యాండ్ పెయిన్ ఎక్కువ వస్తుందండి ఈ మధ్య. ఇక్కడ నుంచి భుజం దగ్గర నుండి కింది వరకు ఈ ఎల్బో దగ్గర ఇట్లా ఊరికే ఇట్లా అవుతోంది. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందండి మీ దగ్గర? ట్రీట్మెంట్ అన్నిటికీ ఉంటుంది. మీకు ఒక డాక్టర్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా, ఉండకుండా పోవు. కాబట్టి ఇది చిన్న సమస్య కదా, పెద్ద సమస్య కాదు కదా. సో మీకు ఆ పెయిన్ ఎందుకు వచ్చిందో ఒకసారి చూసుకోండి. అది స్పాండిలైటిస్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఫ్రోజన్ షోల్డర్ ఉందా, టెన్నిస్ ఎల్బో ఉందా, ఏదో ఉందో చూడాలి కదా ఒకసారి. పెయిన్ అనే దానికి పెయిన్కి 100 రీజన్స్ ఉంటాయి. ఆ 100 రీజన్స్లో ఏదో కనుక్కోవాలి కదా. సో మీరు ఒక పని చేయండి, ఎక్స్రే నెక్ తీసుకోండి ఒకసారి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది స్పాండిలైటిస్ ఉందో లేదు ఫ్రోజన్ షోల్డర్ ఏమైనా ఉందంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు మామూలు హోమియోపతి డాక్టర్కి వెళ్ళిపోతే క్లియర్ చేసేస్తారు కదా, పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. సరోజిని గారు శ్రీకాకుళం నుంచి. సరోజిని గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి.
అదే పాపకి మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 5 ఇయర్స్ 4 ఇయర్స్ అయిపోయి 5 ఇయర్స్ వచ్చింది. ఓకే. తను అదే సంతానం లేదని ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఏమంటారు, అదేమో ఫ్లూయిడ్ ఉందని చెప్పేసి అన్నారు. అది క్లియర్ చేయాలంటే వైజాగ్లో క్లియర్ చేయించాము. సర్జరీ అయింది. అయ్యాక ఏదో ఇంజక్షన్లు చేస్తున్నారు ఇప్పుడు నెలసరిలోని. ఇంజక్షన్లు చేస్తే ప్రెగ్నెంట్ వస్తుందని. అది ఇదే ప్రెగ్నెంట్ ఇప్పుడు ఫ్లూయిడ్ క్లియర్ చేస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇంజక్షన్లు చేస్తున్నా కూడా అయ్యో ఏదో అంటారు కదా. అది ఇంకా ఏమీ క్లియర్ అవ్వలేదు. ఏంటి మీ సమస్యలు, అదే లైవ్ లో చూస్తున్నాము. జనరల్గా మీకు ఏది అనేది ఒకసారి రిపోర్ట్స్ చూడాలి. ఎందుకంటే మీరు చెప్పింది ఫ్లూయిడ్ అంటే ఏంటో చూడాలి కదా. లోపల వాళ్ళకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లంతో క్లియర్ చేశారా, ఇంటర్నల్గా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది. సో ఇక్కడ ఏమైందంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, హార్మోన్ ఇంజెక్షన్స్, అయినా ప్రెగ్నెన్సీ రావడం లేదు, ఐయూఈ ట్రై చేస్తామంటున్నారు, అయినా రావట్లేదు అన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఒకసారి అన్ని రిపోర్ట్స్ చూపిస్తే కన్నా సమస్య పరిష్కారం చూపించవచ్చు. ఎందుకంటే జనరల్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు ఐవీఎఫ్ చేసిన వాళ్ళే నేను చూశాను తప్ప డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అని. సో మీరు పెద్దగా వరీ అవసరం లేదు. ఎందుకంటే 4 ఇయర్స్ అయింది కాబట్టి ఏదో అయిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కానీ మీకు దగ్గరలో ఉన్నప్పుడు ఆ రిపోర్ట్స్ని ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. తప్పనిసరి మీకు ఫలితం ఉంటుంది. లేదు మాకు మంచి హోమియో డాక్టర్ మాకు అక్కడ దొరకలేదు అని అనుకుంటే మాత్రం ఒకసారి హైదరాబాద్ రమ్మనండి, పరిష్కారం చూపిస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, కోవిడ్-19 పరిస్థితులు ఉన్నాయి, మనందరం చూస్తున్నాం. అంటే హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి. అంటే మీ హాస్పిటల్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే మనకి ఇప్పుడు కోవిడ్ అనేది తప్పదు అది. ఎందుకంటే మీకు ఇంకా దీని గురించి మనము ఒక లైఫ్లో మోల్డ్ అయిపోవాలి. దీని గురించి భయపడుతూ కూర్చుంటే టోటల్గా డిస్టర్బెన్స్ అందరికీ అవుతాయి. ఇప్పుడు డాక్టర్స్కే కాదు, ఓవరాల్గా ఎకానమీ అంతా డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి మినిమం ప్రికాషన్స్ ఇప్పుడు మన క్లినిక్లో మనం ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు. పేషెంట్స్లో కూడా ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేషెంట్స్ కూడా మనకి ఏదో వచ్చి దబాలను పడిపోయారు. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు నా క్లినిక్ చూసుకుంటే నేను జనరల్గా నాది బిజీగా ఉంటుంది బాగా. ఒక ఈవెంట్స్ హెవీ ఒక్కో పేషెంట్కి 3 to 4 minutes కంటే ఎక్కువ స్పేర్ చేయను నేను. అంటే అంత షెడ్యూల్ హెక్టిక్గా ఉంటుంది నాకు. నా రూమ్లో ఒకసారి కూర్చుంటే 20 మంది ఒకటేసారి కూర్చునేస్తారు. బయట ఒక 20 మంది బయట వెయిట్ చేస్తే లోపల 20 మంది ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం అంతమందిని మొబిలైజ్ చేయలేం. అది ఈజీ కాదు నాకు కూడా. ఎందుకంటే నా ఛాంబర్లోనే నేను ఒక పేషెంట్ చూడడం కష్టం నాకు. నా ఛాంబర్లో 4 కూర్చుంటారు ఒకటేసారి. సోఫా పైన 2, నా ముందు ఒకరు, నా జూనియర్ డాక్టర్ పక్కన ఒకరు, 4 కూర్చొని 4ని ట్రీట్ చేస్తాం ఫాస్ట్గా. అంటే టైం మేనేజ్మెంట్ కోసం. అంటే మీకు 60 మందిని మేము డిస్పోజ్ చేయలేం కాబట్టి. అందువల్ల మాకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు రావాల్సి వస్తుంది పేషెంట్ లోపలికి. ఒక్కొక్కరు రావడం మీకు టైం చాలా ఎక్కువ పట్టిపోతుంది ప్రతి పేషెంట్ కూడా. అంటే బయట వెయిటింగ్లో ఉండేవాళ్ళంతా అందుకే తక్కువ అపాయింట్మెంట్స్తో ప్లాన్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అందువల్ల నేను ఏమనుకున్నాను, నా పేషెంట్స్ కూడా చాలామందికి అవుట్ స్టేషన్ పేషెంట్స్ నాకు ఎక్కువ మంది ఉంటారు. ఆన్లైన్ కన్సల్టేషన్ ప్లాన్ చేసేసాను. ఆన్లైన్ కన్సల్టేషన్ వల్ల మీకు ఏమంటే టెలిమెడిసిన్ లాగా అనుకోండి. సో వీడియో కాల్ చేసి మాట్లాడేస్తే మెడిసిన్స్ మనం కొరియర్ ద్వారా పంపించేయడం. అంటే ఈ ఫెసిలిటీ నా పేషెంట్స్కు ఎప్పటి నుంచో పెట్టాను, కానీ ఇప్పుడు దానికి కొంచెం ఇంటెన్సివ్గా వెళ్ళిపోయాం. ఎందుకంటే దీనివల్ల మనకి ఏమంటే డాక్టరే పర్సనల్గా మా ఊరికి రావాలి, గుంటూరులో బ్రాంచ్ పెట్టాలి, ఈస్ట్ గోదావరిలో బ్రాంచ్ పెట్టాలి అని అనుకున్న పేషెంట్స్ను డైరెక్ట్ అప్రోచ్ మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడిస్తున్నాం. సో అందువల్ల మీకు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ యూటిలైజ్ చేసుకుంటే కన్నా మీ సమస్యలకు పరిష్కారం ఈజీగా దొరుకుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. మధు గారు ఖమ్మం నుంచి. మధు గారు నమస్తే అండి. సార్ నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. డాక్టర్ నమస్తే, గారు చెప్పండి. సార్ నాకు 40 years వచ్చినాయి సార్. ఓకే నాకు ఇంతకు ముందు కొంచెం రక్తహీనత ఉండేదండి. ఓకే అయితే నాకు ఇక్కడ పెదం దగ్గర మత్తు వస్తుంటే ఒక డాక్టర్ గారి దగ్గర కొత్తగూడెంలో చూపించుకున్నాను సార్, మా తల్లాడైతే. ఓకే అయితే అది కొంచెం తగ్గుతుంది కానీ సార్ నాకు 1 month కి రావాల్సిన అదే బ్లీడింగ్ ఓవర్ అవుతుంది సార్. ఊకే వస్తుంది, ప్రతిరోజు అవుతుంది సార్, ఒక 20 రోజుల నుంచి. ఓకే దాని గురించి కనుక్కుందామని నాకు భయం వేస్తుంది సార్. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఎటు వెళ్ళలేక ఇట్లా ఫోన్లో దీంట్లో చూసి టీవీలో కాల్. జనరల్గా మీకు ఈ 40 yearsలో బ్లీడింగ్ అనేది మీకు చాలామంది లేడీస్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, మెనోపాజ్ వచ్చే ముందు మీకు ఇది మెన్సెస్ ఆగే ముందు కూడా వచ్చే సిమ్టమ్ కూడా కావచ్చు. సో ఏదైనప్పటికీ మీకు ఏంటంటే హెవీ బ్లీడింగ్ అనేది మనకు అదొక సిమ్టమే, బాధపడుతుంది. ఎందుకంటే హెవీ బ్లీడింగ్ అయిపోతే వీక్ కూడా అయిపోతారు. కాబట్టి మీకు ప్రజెంట్ పరిస్థితుల్లో మీకు ఇలాంటి ఈ టైప్ ఉన్నప్పుడు మీకు ఇంకా ట్రీట్మెంట్ తప్పనిసరిగా అవసరం. మీకు లోకల్గా ఒక మంచి హోమియో డాక్టర్ ఎవరైనా ఉంటే కలవండి ఒకసారి. అప్పుడు టెంపరీగా మీకు రిలీఫ్ ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఒకసారి స్కాన్కి వెళ్ళండి. స్కాన్కి వెళ్తే మీకు స్కాన్లో ఏమైనా ఉన్నాయా అని తెలిసిపోతుంది, లేదా హార్మోన్స్తో ఏమైనా చేంజ్ వచ్చిందో తెలిసిపోతుంది. ఈ ప్రాబ్లం ఏదో మీరు కనుక్కుంటే కన్నా ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది.
పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చూసిన పేషెంట్ 50-60 డేస్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు కాబట్టి మీరు ఏదో అయిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు. కానీ బట్ బ్లీడింగ్ ఎక్కువైతే వీక్ అయిపోతారు, హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతుంది, మీలో చేంజెస్ చాలా వచ్చేస్తాయి. అందువల్ల మీకు ఎంత తొందరగా కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. కాబట్టి ప్రజెంట్ మీరు మీ లోకల్ హోమియో డాక్టర్ని ఒకసారి కలవండి, లేదంటే గైనకాలజిస్ట్ని కలవండి, ఏముందో చెప్తారు. అలా ఏముందో తెలిసిన తర్వాత హోమియో డాక్టర్ని కలవండి, మీకు ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. సంధ్య గారు హైదరాబాద్ నుంచి. సంధ్య గారు నమస్తే అండి. సంధ్య గారు. ఓకే సార్, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఇందాక కాలర్ అడిగారు కదా మెనోపాజ్ గురించి. చాలా మంది దగ్గర ఈ సమస్య వింటుంటాం, కొంతమందికి దీనికి సంబంధించి తెలియదు కూడా, మీరు తెలియజేస్తారా? మెనోపాజ్ అంటే ఏం లేదు, మెన్సెస్ ఆగిపోవడం అంతే. జనరల్గా మెనోపాజ్లో వచ్చేటప్పుడు మీకు ఏమవుతుందంటే చాలామందికి చాలా కంప్లైంట్స్ కనిపిస్తాయి. అంటే ప్రీ మెనోపాజ్ సిండ్రోమ్ లాగా పిఎంఎస్ వస్తుంటుంది, మెనోపాజ్ సిండ్రోమ్ రెండూ ఉంటాయి మీకు. అంటే మెనోపాజ్ వచ్చే ముందు మీకు పేషెంట్లో కూడా కాల్ వచ్చారా? ఎస్ సార్. సంధ్య గారు. సంధ్య గారు నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్కి వివరించండి. యా, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ యాక్చువల్గా నా పేరు సంధ్య సార్. నేను ఫిబ్రవరిలో ఓవల్యూషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. సో నాకు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చి గ్రోత్ అవ్వట్లేదని, సో అది తర్వాత నాకు అది పీరియడ్స్ వచ్చేసింది. సో అది అంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వల్ల అది కన్ఫర్మ్ అవ్వలేదు సార్. సో తర్వాత మళ్ళీ ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుంచి నాకు పీరియడ్స్ అనేది అంటే కరెక్ట్ గా రావట్లేదు డేట్ ప్రకారము. ఒకవేళ వచ్చినా అంటే అంటే నెలసరి సరిగా అవ్వట్లేదు. ఓకే, సరే. అదే మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ వెయిట్ రెడ్యూస్ అయ్యాను సార్. ఇప్పుడు ఒక 5 kgs వరకు రెడ్యూస్ అయ్యాను. సో ఇది ఎందుకు ప్రాబ్లం అట్లా వస్తుంది అని అడగడానికి. అంటే మీకు ఆ రిపోర్ట్స్ ఒకసారి చూడాలి. ఎందుకంటే మీరు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హార్మోన్ ఇంజెక్షన్స్ ఏంటి, మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి ఒకసారి చూస్తే మనకు దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మీ బాడీలో ఇన్బిల్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది చూడాలి. ఎందుకంటే మీకు దీనికి స్పెసిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి, మీకు పాజిటివ్ ఫ్యాక్టర్స్. మోర్ ఓవర్ వెయిట్ లాస్ అయినారు, ఏమైనా వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి బాడీ. ఎందుకంటే మీకు వెయిట్ లాస్ అయ్యింది, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అప్పుడు హార్మోన్స్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే ఇంటర్నల్గా ఓవరీస్లో ఏమైనా చేంజెస్ రావచ్చు, లేదంటే మీ బాడీలో ఏమైనా వేరే కంప్లైంట్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా, అవి కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇవన్నీ వెరిఫై చేసుకోవాలంటే ఒకసారి నేను చూడాలి. కాబట్టి ఒకసారి ఆ రిపోర్ట్స్ మీరు వస్తే కన్నా మీ సమస్య పరిష్కరించే ఛాన్స్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా కాలర్స్కున్న సమస్యలకి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.